నెక్స్ట్ లలితాంజలి మేడంని సన్మానించుకోవడానికి పద్మావతి దంపతులు సునీత గారు స్టేజ్ మీదకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సునీత చిన్న ఇది సునీత 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 ఇదిగో నెక్స్ట్ మనకి ఆర్ లలితాంజలి మేడం గారు వెంగళాయపాలెంలో మనకి ధ్యాన కేంద్రం పెట్టి 4 సంవత్సరాలైంది. ఆ మేడం గారి ఆధ్వర్యంలో ఇంకా వేరే వేరే మాస్టర్స్ కూడా ఆమెకి ఎంతో సహాయం చేస్తూ ప్రోత్సాహాలు అందిస్తూ ఇంత రంగరంగ వైభవంగా మనం ఈ 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ఆ మేడంకి సన్మానించుకోవటం కోసము సునీత అండ్ చంద్రశేఖర్ పద్మావతి దంపతులు వచ్చారు. లలితాంజలి మేడంకి సన్మానించుకోవటం కోసము చంద్రశేఖర్ దంపతులు, అలానే వెంకటేశ్వర సార్కి సన్మానం కోసము సునీత, వన్యసాయి ధ్యాన ఆధ్యాత్మిక కేంద్రానికి మూల స్తంభాలైనటువంటి లలితాంజలి మేడం, వెంకటేశ్వరరావు సారు, ఆర్హెచ్ ప్రసాద్ గారు, ఇంకా ఇందిరా ప్రసాద్ మేడం, వీళ్ళ నలుగురు కలిసి ఎంతో వైభవంగా ఇక్కడ మనకి ఈ వన్యసాయి ధ్యాన ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించారు. మాకు ప్రతిరోజు ధ్యాన జ్ఞాన అద్భుతమైన సందేశాలను మాకు అందిస్తూ ఉన్నారు. వీరికి ఒక్కసారిగా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆర్హెచ్ ప్రసాద్ గారు, ఇందిరా ప్రసాద్ గారికి సన్మానం చేసుకోవడానికి పైన ఇందిరా ప్రసాద్ గారు లాస్ట్ కోటేశ్వరి సన్మాన్, సుందరి గారు సన్మాన్, సుందరి గారు, కోటేశ్వరి గారు, ఇందిరా ప్రసాద్ గారికి సన్మానించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆర్హెచ్ ప్రసాద్ గారు ఇందిరా మేడంని సన్మానించుకోవటం కోసం కోటేశ్వరి, సుందరి గారు వచ్చేస్తున్నారు. ఇట్లా మానకొద్దు, అట్లాగొద్దు తేడాలు వస్తాయి, అలా తేడా మాస్టర్స్. నెక్స్ట్ సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి.
ఎక్కండి, పైకి ఎక్కండి, రండి. ఎక్కండి, పైకి ఎక్కండి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. సంతోషి రా, పైకి రా. సెలవు ఒకటి ఇవ్వండి అమ్మా వాళ్ళకి. కూర్చోండి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. సీతా శ్రీనివాస్ గారు వేదిక మీద రావాలి. భీమినేని వారిపాలెం పద్మావతి గారు, సంతోషిణి గారు వాళ్ళని సన్మానిస్తారు. రా, పైకి రమ్మా. చేద్దాం. ఇదా ఇప్పుడు కాదు, అండు. చక్కగా పందిరి శ్రీనివాస్ గారు, సీత వేదిక మీదకి రావాలి. వీళ్ళని సన్మానించడానికి సంతోషిణి, దుర్గా, భీమినేని వారిపాలెం పద్మావతి ఈ ముగ్గురు కలిసి వీళ్ళని సన్మానిస్తారు. మరి సీత గారి గురించి చెప్పాలి అని చెప్పనంటే, సీత గారు ఎన్నో సేవా కార్యక్రమాలకి నాకు అండగా ఉంటారు. అసలు నాకు ఒక కుటుంబ జిల్లాగా ఉంటారు సీత గారు. ఇక శ్రీనివాస్ గారు వెనక నుంచి మాకు ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని శ్రీవంజ సాయి ధ్యాన మందిరం తరపున సన్మానించుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటూరి సహజ, ఇంటూరి సీత స్టేజ్ మీదకి రావాలి. ఇంటూరి సహజ, ఇంటూరి సీత స్టేజ్ మీదకి రావాలి. సీతకి 4 గంటల సెక్షన్. సీత ఒక్క నిమిషం వస్తున్నారు. భోజనం చేశారా? చేయరా? ఇంటూరి సహజ, సీత రావాలి స్టేజ్ మీదకి. దిగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగాలి. ఇంటూరి సహజ, సీత స్టేజ్ మీదకి రండి సన్మానం చేసుకోవడానికి. సహజేది అమ్మాయిని తీసుకురా. ఇంటూరి సహజ, సీత రావాలి స్టేజ్ మీదకి. ఒక్క నిమిషం దమ్మా. ఇంటూరి సహజ, సీతని సన్మానించడానికి ఝాన్సీ, పార్వతి గారు ఇద్దరు కలిసి సన్మానిస్తారు. ఇంటూరి సహజని, సీతని. ఝాన్సీ రావాలి, వేదిక మీదకి రావాలి వాళ్ళిద్దరు కూడా. అయిపోయిందండి, రా పైకి ఎక్కాలి. చిన్నగా ఝాన్సీ, ఝాన్సీ గారు, పార్వతి గారు. పార్వతి గారు ఎక్కడున్నారు? పార్వతి గారు, పార్వతి గారు వాళ్ళని సన్మానం చేయడానికి రండి. తర్వాత చంద్ర గారు, పద్మావతి గారు.
వీళ్ళని పార్వతి గారు సన్మానం చేయాలి. మీరు సన్మానం చేయండి వాళ్ళకి. పద్మావతి గారు కాదు, చేయండి వాళ్ళకి. తీసుకోండి పళ్ళవేది ఆ బొట్టు దగ్గరికి వెళ్ళు. నెక్స్ట్ చెన్నుపాటి పద్మావతి గారు, చెన్నుపాటి చంద్రశేఖర్ గారు రావాలి వేదిక మీదకి. వీళ్ళని సన్మానించడానికి కోటేశ్వరి, వీళ్ళని సన్మానించడానికి కోటేశ్వరి లలితాంజలి గారు సన్మానిస్తారు. మరి వీళ్ళు వెంగళాయపాలెనికి మరి ఎంతో విశేష సేవలు అందిస్తూ ఉంటారు. ధ్యాన కార్యక్రమాల్లో వాళ్ళకు తోచిన విధంగా సహాయపడుతూ ఉంటారు. మరి ఆ పరమాత్మ సన్నిధికి ఎంతో దగ్గరలో ఉంటారు. తర్వాత వచ్చేసి చెన్నుపాటి పద్మావతి, చెన్నుపాటి చంద్రశేఖర్ గారు రావాలి. వీళ్ళని సన్మానించడానికి సుందరి, కోటేశ్వరి. వీళ్ళని చెన్నుపాటి పద్మావతి గారిని, చంద్రశేఖర్ గారిని సన్మానించడానికి సుందర గారు, కోటేశ్వర గారు వేదిక మీదకి రావాలి. మరి వీరు సెంటర్ పెట్టిన దగ్గర నుంచి కూడా చక్కగా వీళ్ళందరూ కూడా సెంటర్కి వస్తూ ప్రతి వారం ధ్యాన కార్యక్రమాలు వస్తూ ఎంతో సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో విశేష సేవలు అందిస్తున్నారు. మరి వారిని పద్మావతి గారిని, చంద్రశేఖర్ గారిని సన్మానించుకుందాము. సీత గారు, సీత వీళ్ళకి రిసిప్ట్ ఇవ్వు. సీత గారికి ఇవ్వు. ఉండు, రిసిప్ట్ తీసుకొని వెళ్ళండి. ఆగండి సీత. చక్కగా వీళ్ళకి సన్మానం. అయిపోయింది. కూర్చోండి పద్మగారు, కూర్చోండి. మరి మా తండ్రి గారు అయినటువంటి కొప్పరపు సీతారామాంజనేయులు గారు ఒక్కసారి వేదిక మీదకి రావాలి. వారి ద్వారా నేను జన్మ తీసుకున్నాను. కొప్పరపు సీతారామాంజనేయులు గారు, నాగేశ్వరమ్మ గారి ద్వారా నేను ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాను. మరి ఈరోజు ఉన్నత శిఖరాలు అందుకుంటున్నాను అంటే వారి యొక్క చలవే. కాబట్టి వారు కూడా ఈ ధ్యాన కార్యక్రమాలకి ఎన్నో విశేష సేవలు అందిస్తారు. వారి గర్భవాసంలో నేను జన్మ తీసుకున్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలని. అక్క రండి. అక్క ఒక సెలవు తీసుకున్నాను కూడా. ఆయన పైకి ఎక్కలేడు, కిందకు దిగుదాము. అప్పుడే వెళ్తున్నారు. ఇంకా ఉంది, కార్యక్రమం ఉంది. ఇంకా కొంచెంసేపు, ఒక్కరోజే కదా, సంవత్సరానికి ఒక్కసారే కదా, సంవత్సరానికి ఒక్కరోజే కదా, కూర్చోపోతే ఎట్లా? ఇంకా మాస్టర్లు ఒక్క సందేశాలు ఉన్నాయి. 4 గంటలకల్లా క్లోజ్ చేసుకుందాం ప్లీజ్. లేదు రండి. మరి కొప్పరపు సీతారామాంజనేయులు గారిని సన్మానించడానికి ఇందిర గారు, రావినూతల ప్రసాద్ గారు వస్తున్నారు. రావాలి, కిందకు తీసుకురా. మరి
ఈ కొప్పరపు సీతారామాంజనేయులు గారు మా నాన్నగారు అయినటువంటి సీతారామాంజనేయులు గారిని సన్మానించడానికి మరి ఇందిరా గారు, రావినూతల ప్రసాద్ గారు మరి వారి యొక్క గర్భవాసంలో నేను జన్మ తీసుకున్నందుకు ఎంతో అదృష్టవంతురాలని. మరి ఆ పరమాత్ముడు ఇంత ఉన్నత శిఖరాలు ఈరోజు నాకు దక్కినాయి అంటే వాళ్ళ గర్భవాసంలో జన్మ తీసుకోవటం వల్లే కావచ్చు. మరి ఈ ఆంజనేయ శర్మ గారు ఎంతో ప్యూరిటీగా, ఎంతో క్లారిటీగా, ఎంతో స్వచ్ఛంగా ఉంటూ మరి 90 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు కూడా చక్కగా ధ్యానం చేసుకుంటూ వారి గురించి చెప్పాలంటే ఎంతో ఉదార స్వభావాలు, ఎంతో ఇది పట్టుకొని ఆయన గురించి చెప్పు 2 మాటలు. కొప్పరపు సీతారామయ్య గారి గురించి వర్ణించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఈ మంత్రశాస్త్రపరంగా కూడా చాలా నిష్ఠాతులు, అలాగే మన ఆధ్యాత్మికంగా కూడా వారు చాలా ముందున్నారు. ప్రతిరోజు కూడా కొద్ది సమయం పాటు ఆయన నిత్యం ధ్యానం చేస్తారు. ఆయన ఎన్నో అనుభవాలు పొందుతున్నారు. ఆయన కానీ ఆయన భార్య గారు జరగడం. ఆయన గర్భవాసాన్ని జన్మించిన శ్రీమతి రాజపాల లలితాంజలి గారు, అలాగే వారి చిన్న కుమార్తె శారద కూడా, వారిద్దరు కూడా చాలా ధన్యజీవులు. ఆ పుణ్యదంపతుల గర్భవాసం జన్మించిన ఆ ఇద్దరు కూడా వారి జన్మలు చాలా ధన్యమైనవి. భగవంతుడు వారికి సీతారామయ్య గారికి నిండు ఆయుష్ ప్రసాదించి ఆయన ద్వారా ఇంకా ఈ ఆధ్యాత్మిక ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి ఆయన సహాయ సహకారాలు మనకి అందించడానికి కావాల్సిందిగా అనుభూతి చెందుదాం. ఆఖరి 1 నిమిషం. లాస్ట్ 30 seconds. లాస్ట్ 20 seconds. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా 2 చేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద బోర్లు ఉంచుకుందాం. కళ్ళు తెరవకుండా 2 చేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద బోర్లు ఉంచుకుందాం. ఒక 5 seconds అలానే పెడదాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులను తొలగిస్తూ అరచేతులను చూసుకుంటూ వీలైనంత నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వన్యసాయి పిరమిడ్
4వ వార్షికోత్సవం సందర్భంగా హాజరైన పిరమిడ్ ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాకాహార ర్యాలీ అనంతరం ధ్యానము, తదనంతరం సత్సంగ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్టేజీ మీదకి ముందుగా వట్టి చెరుకూరు నుంచి వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయసారథి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనుల మధ్యలో ఆహ్వానిస్తున్నాం. విజయసారథి గారు సార్ ఎక్కండి సార్. అట్లానే పర్చూరు నుంచి విచ్చేసిన సీనియర్ మాస్టర్ పర్చూరి గాంధీ గారు, ఇంటి పేరేంటో తెలియదు, శాకాహార గాంధీ గారు. శాకాహార గాంధీ గారు ఎక్కడున్నారు రావాలంటే లగడపాటి గాంధీ గారు. శాకాహార గాంధీ అంటేనే అందరికి అర్థమవుతుంది. వారిని ఆహ్వానిద్దాం. ఓకే, గాంధీ గారు ఎక్కడ ఉన్నారు? సరే సరే, మెట్టు కృష్ణారెడ్డి గారు రావాలి సార్. కరతాళ ఆచార్య వేదం కేశవాచార్యులు గారు రండి సార్. అట్లానే లలితాంబ గారు రావాలండి. కరతాళ గాంధీ గారు రండి. లేరా? గాంధీ గారు లేరు. ఓకే, లలితాంబ గారు. ఓకే, ఇంకా చూడండి ఎవరు ఉన్నాం పిలవాలి. అడిషనల్ ఎస్పీ హనుమంత్ గారు కొద్దిసేపట్లో విచ్చేస్తారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఇంకా కొంచెం సేపట్లో గుంటూరు అడిషనల్ ఎస్పీ గారు హనుమంతప్ప గారు వారు కూడా ఆహ్వానించాం. వారు కూడా వస్తున్నారు. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఓకే, ముందుగా ఈ యొక్క వన్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున 4వ వార్షికోత్సవం సందర్భంగా విజయసారథి గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ ఈరోజు వన్యసాయి ధ్యాన కేంద్రం వారి 4వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి. లలితాంజలి గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ ఎంతో శ్రమపడి తిరుగుతూనే ఉంటారు. చక్కగా ప్రతి ఆదివారం కార్యక్రమాలు నడుపుతారు. ప్రతి సంవత్సరం ఇదే ఆలయంలో నేను 2-3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. చాలా అద్భుతం. ఈరోజు బాబా గారి గుళ్ళో పెట్టి ఇక్కడ అందరికీ శాకాహార ర్యాలీ చేసి మరి మహానుభావులందరూ ఇక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ అందరూ ఏళ్ల కళ్ళ ముందు తిరిగా. నేను పిచ్చిరెడ్డి గారు కానీ వీరందరూ కూడా, అట్లాగే కృష్ణారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ నా సీనియర్స్ బాగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నాకు ముందు మైక్ ఇచ్చి మీ అమూల్యమైన చెప్పమని వీరు ఇచ్చారు సీనియర్ మాస్టర్లు. వీళ్ళందరూ కూడా మరి చూడాలి ఏం చెప్పగలుగుతాం ఏంటంటే పెద్ద టైం కూడా తీసుకొని, ఎందుకంటే టైం కూడా అవుతుంది కాబట్టి. నా పేరు విజయసారథి, వట్టి చెరుకూరు బృందావన్ పిరమిడ్ ధ్యానాశ్రమం అండి. నేను గత 12 సంవత్సరాలుగా అంటే 15 సంవత్సరాలుగా ధ్యాన పరిచయం అయింది. వీరందరూ కూడా నాకు వెలగపూడి లక్ష్మణరావు గారి ద్వారా వచ్చాను. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఎంతోమంది సీనియర్లు మా క్లాసెస్కి వచ్చి మాకు జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా
ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మనం ధ్యానం అనేది వెరీ ఇంపార్టెంట్, దాంట్లో అనుమానం లేదు. ఒక ధ్యానం చేస్తే ఒడ్డున పడతామా? అసాధ్యం అంటాను నేను. ఒట్టి ధ్యానం చేసి లెగిసిన దగ్గర నుంచి ఆచరణలో లేకుండా మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషం అవన్నీ వదిలించుకోకుండా, అందరికీ ఉంటాయి నాతో సహా, అవి వదిలించుకోవాలి కదా. అవి వదిలించుకోవాలంటే దానికి కూడా ఒక ప్రాక్టీస్ చేయాలి. లెగిసిన దగ్గర నుంచి మన ఇంటి పక్కల వాళ్ళు సర్వజీవరాశుల్లో నేనున్నానని భావన చేస్తూ చివరికి మనం అది అయిపోతాం. పత్రికారు ఏమంటాడు, ప్రతి దాంట్లో దైవత్వం ఉన్నదిరా, నువ్వు కూడా దేవుడివే అని చెప్తారు. వారు ఏదైతే చెప్పారో సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, మరి ధ్యానం, చెవటం, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నది. ఏదో మొత్తం పెట్టాల్సిన పని లేదు. జ్ఞానం ఇవ్వచ్చు, లేకపోతే మన ఇంటికి వస్తే భోజనం పెట్టవచ్చు, నలుగురికి పెట్టవచ్చు. ఆచరణలో ఉండకపోతే మాత్రం ఇంకా కొన్ని జన్మల పాటు మనం వెళ్ళాల్సింది. మనం అందరూ ధ్యానం ఎందుకు చేస్తాం? ముక్తత్వం అని, మోక్షం అని, ఆనందం అని, ఫైనల్గా ఆనందాని కోసం ధ్యానం చేస్తున్నాం. ఆనందంగా ఉండాలంటే ముందు శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారంలోనే మితాహారం ఉండాలి. మితాహారంతో పాటు అసలు మనం ఏం తింటున్నామో ఎరుకుతో తినాలి. మనం టీవీలు చూస్తాను, నేను కూడా టీవీ చూస్తానే తింటాను. కాకపోతే ఏంటంటే మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఇవన్నీ చూసుకోవాలి. ఒక్కొక్క శరీరానికి వాళ్ళ స్థితిని బట్టి కొన్ని పడవు శాకాహారంలో కూడా, వాటిని పక్కన పడేయాలి ముందు. ఆ తర్వాత దానికి చాలా పెద్ద చాకరీ ఉంది. ఈ మధ్యకాలంలో మాకు సుకృతం ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు సదానంద గిరి గారితో తిరగటం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డాక్టర్ ఆచార్య అనిల్ ప్రసాద్ గారితో ఒక 2 నెలలు 10,000 కిలోమీటర్లు తిప్పాడు ఆయన కారులో వేసుకొని. సుమారుగా ఒక 60 క్లాసెస్ చేసాం. ఎక్కడన్నా జైని గారు బెంగళూరు వెళ్ళాం, మెడికల్ కాలేజీలో చెప్పాం. అట్లాగే ఎక్కడెక్కడో తిరిగి ఒంగోలు వెళ్ళాం. ఒకరోజు 3 క్లాసులు 4 క్లాసులు కూడా చేసాం. ఆయన ఒక కవి, ఆచరణ ఉన్నవాడు. ఆయన ఒక డాక్టర్గా ఉంటూ ఎండి జనరల్ మెడిసిన్ చేస్తూ డెట్రాయిట్లో ఒక ఆశ్రమానికి ఉపాధ్యక్షుడిగా చేసి వాళ్ళ గురువు దగ్గర విద్యను అభ్యసించి భగవద్గీతలు ఇవన్నీ కూడా నేర్చుకొని భారతదేశం వచ్చి మీరు ఇక్కడికి వచ్చి చెయ్యండి, ఇక్కడ మీరు అవసరం లేదని ఇక్కడికి పంపితే వారు ఇక్కడ ఆశ్రమం కట్టి దానిలో మెడికల్ సర్వీసెస్ కానీ, మెడికల్ అంటే రోగాలు రాని జీవన విధానాన్ని అలవాటు చేయాలి. వచ్చిన వారు ఎట్టాగో వాళ్ళు మందులు వాడాల్సిందే. వాడుతూ ధ్యానం చేస్తే మెయింటైన్ అవుతాం, ఇదైతే పక్కా. అంతేగాని హాస్పిటల్ చుట్టూ తిరిగి పద్దాక ఆ మందులకి కోసం కనుక మనం వెళ్ళేటట్టయితే మన శరీరాలన్నీ కూడా శిథిలం అయిపోతాయి. శిథిలం అయినప్పుడు మనం ధ్యానం ఏం చేస్తాం అంటే ఆరోగ్యకరమైన జీవితం లేకపోతే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాలు ఇవన్నీ సరిగా శారీరక ఆరోగ్యం సరిగా ఉంటే మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరి అయిన ధ్యానం చేయాలి. ముందు డైలీ ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా ధ్యానం చేస్తూ మిగిలిన ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. ప్రాణాయామం చేయాలి, శరీరాన్ని కదిలించాలి, మనసు కదలకుండా ఉండటానికి పూర్ణ స్థితికి రావడానికి మన అందరం కూడా ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం చేసేది ధ్యానమే, కానీ శారీరకంగా సరిగా ఉండాలంటే కదిలించాలి. మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని కదిలించాం, మనసును మాత్రం బాగా కదిలించేస్తాం. కాబట్టి మనకు అది కొంత అడ్డం వస్తుంది. ఈ రకమైన ప్రాక్టీస్ కూడా మనం కనుక చేయగలిగితే డెఫినెట్గా ఆరోగ్యకరంగా 100 ఏళ్ళు వాడు ఆరోగ్యంగానే తిరుగుతాడు. మాకు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, రోగాలు వచ్చినాయి అట్ట అనుకున్న వాళ్ళు కూడా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం 100కు 100% ఉంది. ఇది మేము ప్రాక్టీస్ చేసాం. డాక్టర్ గారి సాంగత్యంలో ఎంతో నేర్పాడు ఆయన కూడా. ఇక్కడ ఆశ్రమం పెట్టి రేపు చేయబోయే సర్వీస్ కూడా అదే, ఫ్రీ సర్వీస్ మెడికల్స్. అంటే మినిమం పెట్టమన్నాం, వచ్చిన వాళ్ళకి భోజనాలు కావాలి కాబట్టి ఒక 200 తీసుకొని పెట్టమన్నాం. మిగిలినవి అన్నీ కూడా బయట ఏ డాక్టర్లకి వెళ్ళి మనం ఎంఆర్ఐలు తీసినా, బ్లడ్ టెస్టులు చేసినా అవన్నీ కూడా వాళ్ళు 10,000 ఏది వీరు కనుక చెప్పేస్తే 5,000కి 6,000కి అయిపోద్ది. ఎందుకంటే ఆ కమిషన్లు వీళ్ళు తీసుకోరు కాబట్టి. ఇలాంటి ఎన్నో ధ్యానం, అక్కడ యోగశాల వస్తుంది, డైనింగ్ హాల్ వస్తుంది, డార్మెటరీస్ వస్తున్నాయి, అలాగే ఎన్నో రకాల ఉంటాయి. ఏ సెంటర్కి ఆ సెంటర్ ముందు చెప్పుకుంటూ తర్వాత అక్కడికి ఫారిన్ నుంచి ఇక్కడ వెకేషన్కి వచ్చిన డాక్టర్స్ వస్తారు, లోకల్ డాక్టర్స్ కూడా సండే స్పెషలిస్టులు వస్తారు. అవన్నీ కూడా ఆయన ప్రాజెక్ట్ లాగా వేసుకొని ఇప్పుడు భూమి కోసం తిరుగుతున్నారు. కాబట్టి మన అందరం కూడా మన కోసం మనం సెంటర్లో చేసుకుంటూ ఆ సెంటర్కి కూడా వెళ్ళి
మనందరం ఒట్టిన పడాలని నేను ఈ సందర్భంగా ఈరోజే మొట్టమొదటిసారి నేను బయటపడి చెప్పడం. ఇవన్నీ కూడా తిరగడం అయితే తిరుగుతున్నాం, ల్యాండ్ దొరకలేదు ఇంకా. ఆయన అనుకున్న ఏరియాలో ₹1 కోటి ఉంది, ఆయన ఎకరం 2 ఎకరాలు దాదాపు కొందాం అనుకుంటున్నాడు. దానికి మళ్ళీ 1.5 కోటి పెట్టి దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. పిరమిడ్స్ అన్నీ కూడా పిరమిడ్సే వస్తాయి. కాబట్టి మన అందరం ఆచరణలో ఉంటే మాత్రం ఏ సెంటర్ వాళ్ళు అక్కడే యాక్టివ్గా ఉండి పనిచేసుకుంటే మన అందరికి ఒక అద్భుతమైన సేవ అందుద్దని నేను ఖచ్చితంగా మీకు ఈరోజు మన నవీసాయి వార్షికోత్సవంలో మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి మన అందరం కూడా దానికి సిద్ధంగా ఉందాం. మరి గుర్తుపెట్టుకోవాల్సింది పదే పదే అందరికీ, తల్లులకు కానీ తండ్రులకు కానీ, లేకపోతే దేవుళ్ళు అనుకుందాం కాసేపు, దైవత్వం ఎక్కడుంది అంటే బయట కాదు ఉండేది, లోపలే ఉంది. వీరందరూ ఆలయాల్లో ఉన్నవారందరూ మన గురువులు, వారు దేవుళ్ళే మనవు దేవుళ్ళు, అట్టగానే అహంకరించకూడదు. శిష్యుడిగా లేనివాడు గురువుగా పనికిరాడు, అహంకార స్థితిలో ఉన్నవాడు ఆధ్యాత్మికంగా పనికిరాడు. కాబట్టి దయచేసి మన అందరం కూడా నిరహంకార స్థితిలో ఉంటూ అందరినీ సమదృష్టిలో సర్వజీవరాశులను చక్కగా మనం చూసుకుంటూ, మరి మన తోటి వారిని, తోటి జీవరాశులన్నింటినీ కూడా గౌరవిస్తూ, మనల్ని మనం గౌరవించుకుంటూ, మన భగవతత్వం అనేది ఎక్కడా లేదు. మనమే దేవుడు అని ఫీల్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. చేస్తే కళ్ళు మూసుకుంటే లోపలే దైవత్వం దర్శింపబడుద్ది. అన్ని రకాల స్థితులు ఉంటాయి మనకి. గత జన్మలు కనపడతాయి, ఈ జన్మలు కనపడతాయి, ముందు భవిష్యత్తు కూడా కనపడుద్ది. కానీ మనకు కావాల్సింది ఈ నిమిషంలో బతుకురా అని పత్రికారు మనకి ఎన్నోసార్లు చెప్పాడు. జరిగిపోయిన కాలం లేదు, ఇప్పుడు జరుగుతున్నదే నిజం, జరగబోయేది భ్రమరా పిచ్చి కొడకలారని ఆయన భాషలో ఒక్కోసారి అడ్డంగా కూడా చెప్పాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ సందర్భంగా మన గురువులందరినీ కూడా పదే పదే పేరును తెలుసుకుంటూ ఈ అవకాశం కలిగించిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయసారథి గారు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యము, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అబ్బుతుందని, శారీరక ఆరోగ్యానికి కావలసిన చర్యలు కూడా చక్కగా తీసుకోవాలని మంచి ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు పిఎంసి ఇన్ఛార్జ్ గుంటూరు వారి లాల్ సాహిబ్ గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక కొంచెం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు వన్యసాయి పిరమిడ్ కేంద్రాన్ని స్థాపించిన లలితాంబ గారు మాట్లాడతారు. మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నా శిరస్సు ఉంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మాస్టర్స్, ఈరోజు ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ వెగళాయపాలెంలో మనం ధ్యాన సెంటర్ పెట్టుకొని చక్కగా 4వ సంవత్సరం నిండింది. 5వ సంవత్సరంలోకి మనందరం కూడా చక్కగా అడుగుపెట్టాం. ఈరోజు శుభవార్త ఏంటి అని చెప్పనంటే, మన సెంటర్కి పొద్దున అబ్బూరి కోటేశ్వరరావు గారు వచ్చారు. కోటేశ్వరరావు గారు వచ్చి వారు ఏం చెప్పారంటే, రాగానే నన్ను అడిగారు, సార్ ఏమని అడిగారంటే, లలితమ్మ పిరమిడ్ ఎప్పుడు కట్టుకుందాం అన్నారు. కట్టుకుందాం మాస్టరు అన్నా నేను. మన స్థలంలో కట్టుకుందాం లలితమ్మ అన్నారు. సరే సార్ అన్న. దగ్గరుండి కట్టిద్దాం దగ్గరుండి నేను కట్టిస్తాను లలితమ్మ అని వాగ్దానం చేశారు మాస్టరు. మరి పక్కన 2 సెంట్ల స్థలం కూడా మనకుంది. ఆ 3 సెంట్ల స్థలం పక్కన కూడా 2 సెంట్లు ఉంది. మనం కూడా తలాకాసు తీసుకొని మరి చక్కగా 2 సెంట్లు కూడా కొనుక్కొని 5 సెంట్ల స్థలం అయితే 3.5 సెంట్లు పిరమిడ్, 1 స్థలంలో హౌసు. ఆ పిరమిడ్ హౌస్ పక్కన సపరేట్ ఎందుకు అని చెప్పారంటే, ఎవరైనా మాస్టర్లు కానీ ఒక ధ్యాని కానీ ఎవరైనా మేడం గారు మేము ఇట్లా ధ్యానానికి సెంటర్కి వస్తున్నాము అని చెప్పానంటే, మాస్టర్ గారు రండి మా ఇంట్లో భోజనం చేద్దరు కానీ, మన సెంటర్లో భోజనం చేద్దరు కానీ, చక్కగా టిఫిన్ టైం అయితే టిఫిన్ చేద్దరు కానీ, తినేసి చక్కగా పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుందరు కానీ అని చెప్పటం కోసం ఇల్లు మాత్రం సపరేటు, పిరమిడ్ చక్కగా సపరేటు. ఈసారి వార్షికోత్సవం మనం ఆ పరమ గురువుల దయతోటి మన దాంట్లోనే చేసుకుందాం మాస్టర్స్. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, మరి ఈ మాస్టర్స్ అందరూ కూడా మరి ఒక వారం ఆదివారం క్లాస్ పెట్టుకొని మరి పత్రిజీ గారి సంకల్పం అన్నమాట. ఏంటి పత్రిజీ గారి సంకల్పం ఏంటి? పిరమిడ్ జగత్
ప్రతి ఊరిలో, ప్రతి ఇంట్లో, ప్రతి చోట పిరమిడ్ కావాలి అనేది పత్రిజీ గారి ఆశయము. ఆశయాల బాటలోనే మనందరం కూడా చక్కగా నడుస్తున్నాము. కాబట్టి ఏంటంటే మనం ఒక వారం ఇక్కడ మన సెంటర్లో సమావేశమయ్యి చక్కగా మనం ఊరు వాళ్ళందరం ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరం కూడా కలిసి మనందరం కూడా మాట్లాడుకొని ఒక 150-200 మందితోటి సంతకాలు పెట్టించుకొని చక్కగా మరి మన రామాంజనేయులు గారిని ఇక్కడికి, ఎమ్మెల్యే గారిని ఇక్కడికి పిలుచుకొని సార్ మరి ఈ పిరమిడ్ కట్టుకోవడానికి మాకు కొంచెం మరి ఆర్థిక సహాయం చేయండి అని మనందరం అడుగుదాం. మరి వెంగళాయపాలెనికి పిరమిడ్ కావాలా వద్దా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. మరి అలాగే మరి పిరమిడ్ వస్తుంది మాస్టర్స్. ఈ ధ్యానం అనేది ఎంత గొప్పది అంటే చాలా గొప్పది. నేను ఈరోజు ఖచ్చితంగా భోజనం చేసి మార్చి 1 నుంచి ఇంతవరకు నేను సరిగా భోజనం కూడా చేయలేకపోతున్నాను. నాకు ఎప్పుడు లేనిది గ్యాస్ ప్రాబ్లం, ఏది తిన్నా గ్యాస్, ఇంతవరకు నాకు ఎప్పుడు లేదు. మరి ఈ పరీక్ష ఏందో నాకు తెలియదు. అయినా కూడా నేను ఎక్కడన్నా క్లాసులు ఉన్నా వెళ్తూనే ఉన్నాను. నా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నాం మనందరం కూడా. మరి ధ్యానం అనేది ఎంత గొప్పది అంటే మనం చేసే పనులన్నీ కూడా చక్కగా సవ్యదిశలో ఉన్నప్పుడు, ధర్మ మార్గంలో మనం నడిచేటప్పుడు ఆ పరమగురు మండలి ఆశీస్సులు కూడా మనకెప్పుడూ ఉంటాయి. మరి వెంగళాయపాలెం సెంటర్ నడుస్తుంది అంటే ఇక్కడ ఇది ఎవరి గొప్పతనం కాదు, పరమ గురువుల వాళ్ళ యొక్క మార్గంలోనే ఆ సెంటర్ నడుస్తుంది. ఆ సెంటర్ని నడిపించే మాస్టర్ కూడా ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మరి ఇంకా మరి మాట్లాడాల్సిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి చక్కగా వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇద్దాము. ప్రతి ఒక్క మాస్టర్ కూడా చక్కగా భోజనం చేసి ఆనందంగా వెళ్ళాలి. మళ్ళీ ఈసారి వేడుకలు మనం మన సెంటర్లో జరుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్క మాస్టర్ కూడా తోడ్పడుతున్నాడు. అసలు వెంగళాయపాలెం సెంటర్ నడుస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది దీంట్లో ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి కూడా ఏమంటారో తెలుసా అండి, అనిల్ ప్రసాద్ గారు సెంటర్కి వచ్చారు, క్లాస్ చెప్పడానికి వచ్చారు. మా సెంటర్ 7వ సెంటర్ అనమాట. అంటే ఆయన 7వ సెంటర్గా మా సెంటర్లో క్లాస్ చెప్పడానికి వచ్చారు. మన సెంటర్లో క్లాస్ చెప్పడానికి వచ్చినప్పుడు సార్ అన్న మాట ఏందో తెలుసా, పెద్ద సెంటర్లన్నీ తిరిగాను, ఇది చూడటానికి చాలా చిన్న సెంటర్ లాగుంది, కానీ ఇక్కడున్నంత ఎనర్జీస్ ఎక్కడా లేవు. నిన్న మొన్న ఆదివారం నాడు ఇంకో మాస్టర్ గారు వచ్చారు. ఈ మాస్టర్ గారు మీ పేరేంటి? శ్రీనివాసరెడ్డి కాదు, ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వారేమన్నారో తెలుసా, మన సండే క్లాసులో ధ్యానం ఎన్నో సెంటర్లకు వెళ్ళి క్లాసులు చెప్తూగానే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా ఒక ఆత్మీయమైన కుటుంబంలాగా ఉంది. అన్నీ కూడా చక్కగా కలిసిమెలిసి చేసుకుంటారు. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఇది ధ్యానం సెంటర్ లాగా లేదు, చక్కగా ఇది ఒక ఆత్మీయమైన కుటుంబంలాగా ఉంది. మరి అందరూ కూడా కలిసిమెలిసి మరి అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటే మరి ఇదంతా కూడా ఎవరి దయ అంటే ఆ పరమ గురువుల దయ. పత్రికారు చెప్పారు ఇంకోటి ఏమని, వసుదైక కుటుంబం. మనందరం కూడా వసుదైక కుటుంబంలో శాఖోపశాఖలం కాబట్టి మరి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ యొక్క దీనికి తోడ్పడిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, ఈ యొక్క దీనికి సహాయపడే ప్రతి మాస్టర్కి కూడా మరొక్కసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. వెంగళాయపాలెనికి పిరమిడ్ సంకల్పం జరిగింది. ఈరోజు స్ట్రాంగ్గా జరిగింది. ఇంతకుముందు కూడా జరిగింది కానీ ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా. దానికి తోడు పక్కనే వారి యొక్క ఇల్లు కూడా రావటం, అందుట్లోనే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా అంటండి. అందుకని మీరు దాని గురించి ఏం ఆలోచించకుండా రావచ్చు, ఎప్పుడైనా భోజనం చేసి వెళ్ళొచ్చు. భోజనం కోసమైనా రండి, తర్వాత ధ్యానం అదే వస్తుంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇప్పుడు సార్ భాషా గారు, లాల్ భాషా గారు. థ్యాంక్ యూ సార్. వన్యసాయి పిరమిడ్ క్షేత్రం 4వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అద్భుతంగా మనందరం మహాకరుణ శాకాహార ర్యాలీని మనం నిర్వహించుకున్నాం.
ఆనందోత్సాహాల మధ్యన ఈ సందర్భంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. అవునా కాదా? మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఒక క్రమశిక్షణతో ఉండాలి. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ సంపద సృష్టి ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో ఆత్మ జ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఒక పిరమిడ్ క్షేత్రానికి వచ్చి ధ్యానం చేస్తున్నాము అంటే ఎంతో క్రమశిక్షణతో ఉండాలి, ఎంతో డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. ధ్యానం అంటే రాజయోగం, జ్ఞానయోగం, కర్మయోగంతో మిళితమైనది. ఈ 3 యోగాలు కనుక కరెక్ట్గా కనుక మనం చేయగలిగితే ధ్యాన సాధనలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళి మన జీవితం 3 పువ్వులు పిప్పల ప్రసాద్ గారు చెప్పినట్టు 36 కాయలుగా ఉంటుంది. మరి రాజయోగం అంటే ఏంటి? రాజయోగం అంటే నమస్తే సార్, హనుమంతు సార్, ఏఎస్పీ సార్ హనుమంతరావు గారికి స్వాగతం, సుస్వాగతం అండి. వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వారి యొక్క రాక మనందరికీ ఒక టానిక్ లాంటిది. వారు ఎక్కడ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ ఉన్నా నిండు మనసుతోటి అద్భుతమైనటువంటి స్థితికి మనందరిని చేర్చడానికి, మనందరిలో ఆధ్యాత్మికతను నింపడానికి సదా ఎప్పుడు ముందునే ఉంటారు, ముందు వరుసలో ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లాల్ గారు. అయిపోయిందంటే ఆత్మజ్ఞానానికి అంతం లేదు. ఇది ఒక మహాసముద్రం. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజున మనం చాలా ఈ రోజున చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమైనటువంటి స్లోగన్ ఏంటంటే, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. చూశారండి, ఇది ఎంత గొప్ప వాక్యం అంటే, సాటి మనుషుల్ని మనం మేలుకొలుపుతున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో 100కి 99 మంది మానవులు కనీసం మానవ జన్మ తీసుకున్నామన్న స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ స్పృహ కల్పించడం కోసమే మనం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. అందుకనే మనం శాకాహార ర్యాలీ చేస్తూ ఏమని చెప్తామంటే, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. మానుకోకపోతే ఏం జరుగుతుంది? ఓ మనిషి మేలుకో, మేలుకోకపోతే ఏం జరుగుతుంది? సోక్రటీసు ఉన్నారా? సోక్రటీస్ మాట. సోక్రటీస్ అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ఏం చెప్పాడంటే, మేలుకోకపోతే ఊరు బయట సమాధి రెడీ చేసుకో అన్నాడు.
ఏం చెప్పాడండి? మేల్కోకపోతే ఊరు బయట సమాధి సిద్ధం చేసుకోమన్నాడు. ఎందుకంటే మానవ జీవితంలో మనం ఏది సాధించాలన్నా కానీ చాలామంది పూజలు చేస్తున్నారు, స్తోత్రాలు చెబుతున్నారు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పండాలి అంటే తప్పనిసరిగా జీవితంలో హింసను మానుకోవాలి. హింస చేస్తూ మనం ఏ పని చేసినా కానీ దాని ఫలితాన్ని మనం పొందలేము, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు, దాదాపుగా ఒక 7-8 నెలల క్రితం. ఆ సర్వే ఏంటంటే మన దేశంలోని 29 రాష్ట్రాల్లో శాకాహారులు ఎంతమంది ఉన్నారు, మాంసాహారులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఏమొచ్చిందంటే ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి గుజరాతు, పంజాబు, హర్యానా, రాజస్థాను, ఇంకా 4 రాష్ట్రాల్లో 75% శాకాహారులు ఉన్నారు, 25% మాత్రమే మాంసాహారులు ఉన్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాలు ఈ రాష్ట్రాలు మనం చూసుకుంటే కేవలంగా 2% మాత్రమే శాకాహారులు ఉన్నారు. ఎంతమంది అండి? 2%. అంటే 100కి 98 మంది మాంసాహారులు ఉన్నారు, కేవలంగా 2% మాత్రమే శాకాహారులు ఉన్నారు మన రాష్ట్రాల్లో. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక జైన్ గురువు గారు ఉన్నారు, వర్ధమాన్ మహావీర్ గారు అని చెప్పేసి. ఆయన సందేశం ఏంటంటే ఆయన దగ్గర వచ్చినటువంటి శిష్యులందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశం చెబుతారు. ఆయన ఏం చెబుతాడంటే జీవించనివ్వు అని చెబుతాడు ఆయన. ఆ గురువుగారు చెప్పినటువంటి ఆ చిన్న వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మార్వాడీస్ అందరూ కూడా కోడిగుడ్లు సహా మాంసాహారం మొత్తం విసర్జించి కేవలంగా శాకాహారం తీసుకోవడం మొదలుపెట్టారు. చూడండి, ఆ రాష్ట్రాల్లో అంతమంది ఉండడానికి కారణం ఏంటంటే ఒక గురువు గారు చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని వాళ్ళు స్వీకరించారు. మరి మన పత్రిజీ గారు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా 80% ఏరియా మన పిరమిడ్ మాస్టర్స్ శాకాహార ర్యాలీ నిర్వహించి మరి కనపడిన ప్రతి ఒక్క మనిషికి కూడా శాకాహార పాంప్లెట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎంతమంది మారారు అంటే గురువు యొక్క మాట మీద ఇక్కడ మనుషులకి విశ్వాసం లేదు. ఉందా? మనం మారిపోయింది. ఎంతమంది మారారు? 1% కదండి. మన సర్వేలు ఎంత వచ్చింది? మారితే 90% 70% రావాలా? పత్రిజీ గారి మాట విన్నట్టే. ఇని ఎంతమంది మారారంటే 1% మారారు. ఈ రాష్ట్రాలు ఎంతమంది మారారు అంటే 1% మారింది పత్రిజీ గారి సందేశం విని. తగ్గిన వాళ్ళు మారలేదు కదా. మనం ఎంతమంది పాంప్లెట్ పంచాం గుంటూరులో దాదాపుగా ఒక 100-150 ర్యాలీలు నిర్వహించుంటాం. ఎంతమంది మారారు? 1% మారారు అంతే. 99% మారలేదు. కేవలం మీరు గుర్తుపెట్టుకోండి, మాంసాహారం తినే వాళ్ళకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి. ఆ శాకాహారం తినేవాడికి అసలు హాస్పిటల్లో పనే లేదు, వాస్తవం చెప్పాలంటే. మీరు వెళ్ళి గమనించండి, ఆ గుజరాతు, రాజస్థాను, హర్యానా,
ఆ రాష్ట్రాల్లో వెతికితే మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు గుంటూరు అంత టౌన్లో 1 2 ఉంటాయి. గుంటూరు అంత టౌన్లో ఆ 4 రాష్ట్రాల్లో ఎన్నైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయో ఇక్కడ గుంటూరులోనే అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 98% ఆ పనికి మన ఆహారం తినే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కావాలి. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కడుతున్నాడు. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్కి ఈ వైద్యం తెలియదు. అందుకని డాక్టర్ అంటూ ఉంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోగాలు అందరికీ అర్థం కావు. అందుకని వాళ్ళ గుంటూరులో అడుగడుక్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే ఉంది. అవునా కాదా? అందుకని ఏంటంటే మనము ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే పత్రిజీ గారు ఏం చెప్పారంటే, నాయన నేను 1,00,000 పుస్తకాలు చదివాను. 1,00,000 పుస్తకాల సారాంశం ఏంటంటే హింస సోడు హంస పక్కడు అని చెప్పి అన్నాడు పత్రిజీ గారు. అంటే హింసను వదిలిపెట్టడం జీవితంలో హంసను పట్టుకోండి, మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ముందు జీవితంలో హింసను వదిలిపెట్టండి. హింస చేస్తూ అర్థమవుతుందండి? అర్థమవుతుంది చెప్పిన విషయాలు? అర్థం కావట్లేదా? సరే మన యొక్క ముఖ్య అతిథిగా మన గుంటూరు ఏఎస్పీ గారు హనుమంత్ గారు వచ్చున్నారు. వారికి తదుపరి కార్యక్రమం ఉంది కాబట్టి వారి యొక్క సందేశం మనం విందాము. ముందుగా థ్యాంక్ యూ సార్. ఒక హనుమంతప్ప గారి గురించి చెప్పాలి. నాకు పరిచయం ఎంత సంవత్సరం 2 సంవత్సరాలే. వారు ఆ కనపడే డ్రెస్సే పైది, లోపలది వేరే. ధ్యానం చేస్తారు, ఆధ్యాత్మికంగా ఎదిగారు. ఎక్కడికెక్కడో పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేస్తారు. అవసరమైతే రేతిలు కూడా ఉండి చేసి వస్తారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇలా మనకి స్నేహశీలి, దైవత్వం అంటే ఏంటో ఆ డ్రెస్సులో ఉండి, నేను అది పోలీసు అంటానికి కూడా ఇష్టపడలేదు ఆయన్ని. కాకపోతే వృత్తిరీత్యా పోలీసు వారి ఇందులో ఉన్నారు కాబట్టి వారు అది వేసుకొని ఇప్పుడు టైం లేక వచ్చారు. వారి గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అవకాశం లేదు. వారు వెళ్ళాలంటున్నారు ముందు. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు మా వారి తరఫున నవ్యసాయి దీని తరఫున మీ అందరికీ కూడా వార్షికోత్సవానికి వచ్చారు. చక్కగా ఈ అవకాశాన్ని మాకు మీ జ్ఞానం ద్వారా పంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులతో అభయసిద్ధి సాయి మందిరం వారి సహకారంతో ఇక్కడ మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. వేదికపై ఉన్న పెద్దలందరికీ వందనాలండి. వేదిక ముందర ఉన్న ఆత్మబంధువులకు అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చారు. డ్యూటీ ఉంది అనగానే వారు స్పీచ్ కూడా మధ్యలో ఆపేసి నాకు ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం లేదు, ప్రమోషనల్ ఏఎస్ఐ నుంచి ఎస్ఐకి ప్రమోషనల్ టెస్ట్ జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పుడు టెస్ట్ రన్ అవుతుంది. వాళ్ళకు మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. వాళ్ళు భోజనం తిని మళ్ళీ ఆఫీస్లోకి లోపలికి వెళ్ళే లోపల నేను మళ్ళీ అక్కడికి వెళ్ళవలసి ఉంది. దానికి 1 అవర్ బ్రేక్ ఉంది.
అందుకని నాకు కరెక్ట్ టయానికి గుర్తు చేశారు వెంకటేష్ గారు. అందుకే అన్నిదా భావించక ఇక్కడ ఉన్న ఆత్మబంధువులందరూ కూడా నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఫర్దర్ కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా ప్రత్యేకంగా అందరికీ. అయితే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మనకు ప్రత్యేకంగా, అంటే అది ఒక ఈజీ మార్గం అని. తర్వాత కొన్ని స్టెప్స్ ఉన్నాయి, వాటి గురించి ఒక 2 విషయాలు మాట్లాడేసి వెళ్తాను. వారు హర్యానాలో 75% వెజిటేరియన్, ఆంధ్రప్రదేశ్లో 2.10 అనేది కరెక్ట్ కాదు, ఆయన కొంచెం మరీ అవమానంగా ఉంటుందని 1.7 అంటే 2 పాయింట్స్ కూడా లేదు, ఇంకా తక్కువ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టను కాపాడాలని ఆయన ఏం చేశారంటే ఏదో 2 పాయింట్లు అట్లా కలిపి 2% అని అన్నారు. ఇది నేను చూసినప్పుడు కూడా నాకు ఆశ్చర్యం వేసింది. ఏంది ఇంతలా ప్రచారం జరిగింది కదా, మరి 2% ఏంటినని. దాని యొక్క ప్రయోజనాల గురించి ఒక 2-3 విషయాలు చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. ముందుగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. బాబు ఫోన్ తీసుకో, నువ్వే మాకన్నా. ఎస్పీ సార్ అయితేనే ఇవ్వు, లేకపోతే సైలెంట్గా ఉండు. అయితే శ్వాస మీద ధ్యాస తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ధర్మం అండి. ధ్యానం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే ఏంటంటే ధర్మం ఆచరించడం. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడం. ఫస్ట్ తెలుసుకోవాలి ధర్మం అంటే ఏంటి. మనం చేస్తున్న చిన్న మిస్టేక్ ఏంటంటే, అంటే అందరూ కాదు, కొంతమంది తెలియక, అది కూడా తెలిసి కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి దానిపైన పెట్టి చేస్తూ ఉంటారు. ఈత నేర్పించాలంటే చిన్నప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా చేతల మీద నేర్పిస్తారు కొంతకాలం. నాకు అది గుర్తుంది. మా అన్న నన్ను చేతల పైన పట్టి స్విమ్మింగ్ నేర్పించాడు. తర్వాత ఏం చేశాడంటే తాడు కట్టి ఇసిరి బావిలో వేసేసాడు. తర్వాత ఏం చేశాడంటే మునగబెండ్లు కట్టి బావిలోకి వేసేసాడు. అంటే స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఏమి, ఫస్ట్ మాత్రమే చేతులు ఆధారం, తర్వాత ఇసిరివేయడమే 2 సార్లు కూడా. అంటే దాంట్లోకి వేసేస్తే తర్వాత వాడు ఎట్లా ఒకట్లా బయటికి రావాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. బయట ఉంటారంతే కాపలా. శ్వాస మీద ధ్యాస స్టార్టింగ్ ఆ చేతల మీద స్విమ్మింగ్ నేర్పించలాంటిది. తర్వాత తాడుగట్టి బయట వేయడం అనంటే ధర్మం ఆచరిస్తే 2వ స్టెప్ మీదకి వెళ్ళినట్లు. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇంతే, చేతల మీద స్విమ్మింగ్ నేర్పడమే, శ్వాస మీద ధ్యాస. 3వ స్టెప్ ఏంటంటే ధ్యానం అంటే సత్యం తెలుసుకోవడం. ధ్యానం చేస్తూ చేస్తూ శ్వాస మీద ధర్మాన్ని ఆచరిస్తే సత్యం వైపుకి అడుగులు పడతాయి. సత్యం ఏంటో తెలియనంత వరకు మనం ధ్యానంలో ముందుకు వెళ్ళలేదనని అర్థం. పత్రిజీ గారు ఏం చేశారంటే శ్వాస మీద ధ్యాస అని ఎందుకు చెప్పారంటే ముందు దాంట్లోకి లాగేద్దాం, తర్వాత వాళ్ళే దాంట్లో ఆటోమేటిక్గా కొనసాగుతారు. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసినని ఫస్ట్ శ్వాస మీద ధ్యాస అన్నారు.
ఆ తర్వాత వారు కూడా చెప్పారు, ధర్మాన్ని ఆచరించాలి, సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, మొక్కలు నాటాలి అని. ఎవరు అయితే శ్వాస కావాలనుకుంటారో, శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఆక్సిజన్ కానీ ప్రాణవాయువు మొక్క దగ్గర నుంచి వస్తుంది. మీరు నాటారా మొక్కలు? ఎంతమంది మొక్కలు నాటి ఆ మొక్కల దగ్గర నుంచి గాలి తీసుకుంటూ ఉన్నారు? ఓకే, ఒక హార్డ్లీ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఒక 200 మందిలో 15 మెంబర్స్ మాత్రమే చెట్లు నాటి ఆ చెట్ల నుంచి గాలి తీసుకుంటూ ఉన్నారు. మనం ఏది కూడా ఫ్రీగా తీసుకోకూడదు, ఇస్తే వస్తుంది అనేది పత్రిజీ గారి మనకు డైరెక్షన్స్, సూచన. మనం ఏమి ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా మనకేమిటంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ముందుకు నడవాలంటే, ఈ జీవితం ముందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే సత్యం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం సత్యం వైపుకి అడుగులు వేయట్లేదు. వింటున్నాం ప్రసంగాలు, కొంచెం ఆ కొంతసేపు ప్రశాంతతని పొందుతున్నాం.